పోసాని కృష్ణమురళి గారు కూడా వచ్చినట్టున్నారు మీతోటి. వచ్చారు, వారిని కూడా ఒకసారి పిలిస్తే. పోసాని కృష్ణమురళి ఆయన. రాజా, ఏంటి రాజా, ఎలా ఉన్నావు? నవ్వుతున్నావు, సంతోషంగా ఉన్నావు. నేను కూడా సంతోషంగా ఉన్నా. చిరంజీవి గారు మీకు పద్మవిభూషణ్ రావడం చాలా సంతోషం. నేను శుభాకాంక్షలు చెప్తా. పవన్ కళ్యాణ్కి వస్తే నేను చెప్పను. మధ్యలో పవన్ కళ్యాణ్ గారి ప్రస్తావన ఎందుకండి? మిమ్మల్ని ఎవరు అడిగారు? చిరంజీవి గారికి మాత్రం చెప్తా. ఎవరు అడగవసరలా, అడగాలా? అడిగితేనే చెప్తారా? నాకు నచ్చినట్లు నేను చెప్తా. ఆయనకి చెబుతా, ఈయనకి చెప్పరల్లా. మీకు వచ్చిన బాధ ఏంటి? మీకు కొంచెం కోపం కృష్ణమురళి గారు. కోపమా? ఇది కోపం కాదు, ఆవేదన, ఆలోచన, అందులో నుంచి వచ్చాయి. చిరంజీవి గారు మీకు పద్మవిభూషణ్ రావడం నాకు సంతోషం. హ్యాపీ హ్యాపీ. మీ యేసునాథుడి తరఫున కూడా ఏమన్నా శుభాకాంక్షలు చెప్తారా? బా జగన్మోహన్ రెడ్డి తరఫున ఆయన వచ్చి చెప్పినట్లున్నాడుగా, మళ్ళీ నేనెందుకు చెప్పడం? అండ్ నేనన్నది మీ సినిమాల్లో ఎక్కువగా మీరు యేసునాథ యేసునాథ అంటుంటారు కదా. యేసునాథ, మా యేసునాథుడి తరఫున కూడా చిరంజీవి గారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. గాడ్ బ్లెస్ యూ. రైట్. ఆర్జీవి గారు కూడా వచ్చినట్టున్నారు కదా. ఆర్జీవి కూడా వచ్చారు. ఇంకో ఆర్జీవి రా మెంటల్. నన్ను మెంటల్ అంటున్నాడు. ఈయనేమో పెద్ద మామూలు. ఇందాక నుంచి చూస్తున్నాను, ఓ చొక్కాలు పీక్కుంటున్నాడు. నాకు ఒకటే భయం, బయట నుంచి చూస్తున్నా ఆ చొక్కా ఎక్కడ చిరిగిపోద్దో అని నాకు ఒకటే టెన్షన్. ఎందుకు అలా పీక్కుంటావు అంటే అది నా మేనరిజం అంటున్నాడు. నువ్వెందుకు పళ్ళు బిగబెట్టి ఇలా పక్కకి పెడతావు నన్ను అంటాడు. యా చెప్పండి వాసుదేవ్ గారు ఎలా ఉన్నారు? ఏం చెప్పండి. యా నాకు ఎక్కువ టైం లేదు, నేను మీతో ఎక్కువసేపు మాట్లాడే. తెలుసు మీరు మీ అడవిలో ఉన్నారా, మీ వ్యూహం ఆగిపోవటం ఏదో కానీ మీరే బాగా అప్సెట్ అయినట్టున్నారు. నో అప్సెట్ ఏం లేదు, ఖచ్చితంగా వ్యూహం మళ్ళీ వస్తుంది. కొంచెం మధ్యలో అడ్డంకులు అనేవి కామన్గా జరుగుతాయి. ఒక సినిమా, అందులో పొలిటికల్ సినిమా వీళ్ళ మీద తీసినప్పుడు ఇలాంటి మధ్యలో ఇబ్బందులు వస్తాయి. ఖచ్చితంగా దాని నుంచి బయట పడతాం. యా సరే వచ్చారు. ఇచ్చిన అకేషన్ ఏంటంటే మీరు వాళ్ళతో వీళ్ళతో మాట్లాడుతూ మర్చిపోయినట్టున్నారు. గబాలన ఏంటంటే మీకు ఒకటి చెప్తే 10 నిమిషాలు మర్చిపోతారు. చిరంజీవి గారికి పద్మవిభూషణ్ వచ్చింది, మెగాస్టార్. వారికి అందరూ వచ్చి శుభాకాంక్షలు చెప్పి వెళ్ళారు పెద్దవాళ్ళందరూ. యా చిరంజీవి గారికి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. నేను అంత ఎక్కువ నాకు ఈ శుభాకాంక్షలు, గుడ్ మార్నింగ్లు ఇవన్నీ చెప్పాలంటే నాకు ఇష్టం ఉంది. కానీ అక్కడ చిరంజీవి గారు కాబట్టి, చిరంజీవి గారు మీకు ఇలా వచ్చినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. మీకు నా అభినందనలు. యా దట్స్ ఆల్. అంతే, అంతకన్నా ఎక్కువ మనం ఎందుకు సార్ మీరు అంత మెకానికల్గా ఉంటారు? నాకు అర్థం కాదు. నా ఆలోచన కొద్దిగా హ్యూమన్ రిలేషన్స్ తక్కువ అనుకుంటా. హ్యూమన్ రిలేషన్స్ తక్కువ అనేం లేదు. యా నేను అలా కనిపిస్తాను, నాకుండేవి నాకుంటాయి. నేను ఆ రిలేషన్స్ గురించి అంటలేదు, మామూలుగా మానవ సంబంధాలు. ఆ రిలేషన్స్ ఏ రిలేషన్స్ అయినా సరే కాదా, అవి ఏం సంబంధం? దెయ్యాలతో సంబంధాలు, అన్ని మానవ సంబంధాలు. యా సరే, దయాల స్టోరీలు ఏమైనా ఉన్నాయా ఈ మధ్య? నాకు ముందు వ్యూహం సినిమా తెరకెక్కించడమే నాకు ప్రధాన లక్ష్యం. జగన్మోహన్ రెడ్డి గారిని హీరోగా చూపిస్తూ నేను తీసిన వ్యూహం సినిమా రీచ్ చేయాలి ఫస్ట్. దానికి ఎన్నో అడ్డంకులు ఉన్నాయి. మళ్ళీ రివ్యూ చేయమంది కదా హైకోర్టు, ఆపేసింది. సెన్సార్ బోర్డుకి డైరెక్ట్ చేసింది కదా. అదే ఇవన్నీ నాకు తెలిసి చాలా మంది అపోజిషన్ వీళ్ళందరూ చేస్తున్నటువంటి కుట్ర. యా సరే, ఏదో ఆ పని మీద ఉన్నట్టున్నారు. కొంచెం ఎలక్షన్ల ముందు లోపు వచ్చేయాలని చూస్తున్నా, కానీ గట్టిగా వేస్తున్నాం. మాకు ఎక్కడండి ఇంకో 40 రోజులు ఎలక్షన్ పెట్టుకొని మీరు ఏదో చేస్తున్నా అంటే ఉత్తిన జనాలు నమ్మించడం కానీ, అబ్బాయి మీరు సెంటీమీటర్ కూడా ముందు కదిలా అదేం లేదు. యా ఖచ్చితంగా బయటకు వస్తుంది. రాకపోయినా సరే నేను ఏదో ఒకటి చేస్తానండి. ఏదో మాకు ఉన్నాడు, మాకు వెనక సింహం ఉంది. ఈ వెనక సింహం ముందు పులి కాదు కానీ తెర మీదకి సినిమా ఎప్పుడు తీసుకొస్తారో చెప్పండి. తెర మీద సినిమా త్వరలో ఎలక్షన్స్ అయిపోయిన రోజు వస్తే ప్రయోజనం లేదు కదా. ఉండట్లేదు నాకు మీరు అన్నట్టుకుంటే మానవ సంబంధాలతో వాటితో ఎక్కువ అయిపోయి నాకు సమయం కేటాయించలేకపోతున్నాను. అది విషయం. యా సరే, జాగ్రత్త. ఆల్ ది బెస్ట్. మీ మానవ సంబంధాలు, ఇతర సంబంధాలు అన్ని